శృంగార తార, నెకెడ్ బ్యూటీగా పేరున్న పూనం పాండే మరణించిన వార్త బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో, మోడల్ ఇండస్ట్రీలో తీవ్ర రచ్చ జరిగింది. మొదటి నుంచి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ అందాల భామ చనిపోయిందన్న వార్త తన అభిమానుల్లో తీవ్ర కలవరాన్ని సృష్టించింది. తన మేనేజరే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో ఓ కింద నమ్మవలసిన పరిస్థితి అయినా ఇది పబ్లిసిటీ స్టెంట్ ఏమో అని అనుమానం కూడా ఉండేది. ఒకవేళ తాను చనిపోయినట్లయితే తన బాడీ ఎక్కడా అనే కామెంట్లు నిన్నంతా సోషల్ మీడియాను కుదిపేశాయి. అలాగే జాతీయ స్థాయి మీడియాలు కూడా పెద్దగా ఈ విషయం గురించి మాట్లాడలేదు. కానీ ఒక విషయం మాత్రం వెలుగులోకి వచ్చింది. అదే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అదే సర్వైకల్ క్యాన్సర్. తాజాగా తాను వీడియోను విడుదల చేస్తుంది. హే ఆల్, నేను పూనం పాండేను బతికే ఉన్నాను. సర్వైకల్ క్యాన్సర్ తో నేను చనిపోలేదు, కానీ వేలాది మంది మహిళలు చనిపోతున్నారు. దీన్ని నివారించడం సాధ్యమే అయినప్పటికీ సరైన అవగాహన లేదు. హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం లేదా ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకుంటే వేలాది మంది మహిళలు తమ ప్రాణాలను కాపాడుకోవచ్చు అని తెలిపింది. తన వలన బాధపడిన వారికి సారీ చెప్తూ కేవలం దీనిపై అవగాహన కల్పించడం కోసమే ఇలా చేశాను అని వెల్లడించింది. పూనం పాండే 2021లో జరుగుతున్న క్రికెట్ ప్రపంచ వరల్డ్ కప్ లో తొలిసారిగా తన పేరు వినిపించింది. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే వఖాండే స్టేడియంలో న్యూడ్గా తిరుగుతాను అని సంచలన ప్రకటన చేసింది పూనం. అప్పటి నుంచి పూనం అంటే ఓ సెన్సేషన్ గా మారింది. తర్వాత 2013లో నషా అనే చిత్రంలో నటించింది. తన అందచందాలతో కుర్రాలకు నిద్ర లేకుండా చేసింది. అప్పటి నుంచి శృంగార తారగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇన్ఫ్లుయెన్సర్ గా, మోడల్ గా, రియాలిటీ షోలతో అలరిస్తోంది. ఇక తాను సర్వైకల్ క్యాన్సర్ అవగాహన కోసం తాను ఏకంగా చనిపోయినట్లు ప్రకటించి దేశం మొత్తాన్ని ఆ వ్యాధి గురించి చర్చించేలా చేసింది. Hi everyone, it's Poonam. I'm sorry I've caused this tear and I'm sorry to those whom I've hurt. My intention? To shock everyone into the conversation that we are not talking enough about, which is cervical cancer. Yes, I faked my demise. Extreme, I know. But suddenly we all are talking about cervical cancer, aren't we? It's a disease that silently takes your life. And this disease needed the spotlight urgently. I'm proud of what my death news has been able to achieve. And for those who have questions for me, I will see you live on Hot to Fly. I'm alive. I didn't die because of cervical cancer. Unfortunately, I cannot say that about those hundreds and thousands of women who have lost their lives because of cervical cancer. It is not because they couldn't do anything about it, because they had no idea what to do about it. I'm here to tell you that, unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. We can do all this and more to make sure there is no more life lost to this disease. Please log on to www.poonampandeisalive.com.